దేవునికి దగ్గరగా జీవించే వారికి భయభక్తులు ఎక్కువ ఉంటాయి. దూరంగా జీవించే వారికి దేవుని శక్తి, దేవుని ప్రభావం అవేం తెలియదు కాబట్టి లైట్ తీసుకుంటా ఉంటారు. ఏముందిలేండి. మన దేవుడు దహించే అగ్ని. చాలా మంది అగ్నితో ఆటలాడతారండి. దేవుని దగ్గరికి చెత్త జీవితాన్ని జీవిస్తూ, చెత్త పాపాన్ని కలిగి ఉండి, చెత్తలో బ్రతుకుతూ, లోకాశలకు శరీరాశలకు చోటిస్తూ దేవునితో ఆట ఆడుకుందాంలే, చెత్త మంట దగ్గరికి రాగానే ఏమైపోద్దండి? బూడిదైపోయి భస్మం అయిపోద్దాం అని కదా. దేవుని దగ్గర యోగ్యంగా భయభక్తులతో ప్రవర్తిస్తే, నువ్వు ఒక బంగారం వలె ఉంటే, దేవుని దగ్గర పరిశుద్ధత కలిగి నడుచుకుంటే ఇంకా శుద్ధ సువర్ణం వలె దేవుని సన్నిధిలో మార్చబడతావు. హల్లెలూయా. ఆయనతో ఆటలాడుకుందామని, ఆయనతో టైం పాస్ చేసేద్దామని, ఆయన యూజ్ అండ్ త్రో లాగా వాడుకుందామని, ఇష్టానుసారంగా దేవుని హ్యాండిల్ చేద్దామని, దేవుడు చూస్తున్నాడని భయం లేకుండా ఈ లోకంలో బ్రతికితే, చెత్త ఎలాగైతే అగ్గిపుల్ల వెలిగించగానే కాసేపటికి కనబడతో మన జీవితం కూడా అయిపోద్ది.